నారాయణ నిర్మిస్తేవి హ్యాపీ ఛానల్ స్వాగతం. అందరికి నమస్కారం. అయితే ఎవరో చెప్తుంటే విన్నాను. నేను పూజ చేసుకుంటున్నాను, గురువు గారు మాటలు వినేదాన్ని వింటున్నప్పుడు మా నాయనమ్మ గారు అంటున్నారు, ఎందుకే బాబు అత్త మాటలు ఇలాంటి మాటలు వింటావు, సంసారం మీద ఉండదు నీకు అని చెప్పాను అనేవారు. ఏంటి ఇలా అంటుంది ఇవిడ, ఇంత పెద్ద ఆవిడ, ఎంతమంది దగ్గర దగ్గర 10 మంది సంతానాన్ని కన్నారు ఇవిడ ఇలా అంటున్నారేంటి అని అనిపించింది. అలాగన్నా నానమ్మ నువ్వు ఎప్పుడు పూజలు చేసేదానో కదా అని అడిగాను మా నాయనమ్మని. అంటే అంతా కాశీవుడు మోసివాడు ఆయనే, నాకు ఓపిక లేదని అన్నారు. అంటే కాశీవాడు మోసివాడు ఆయనే అని ఒక్క మాట పట్టుకుంది ఆవిడ. ఓహో ఈ ఒక్క మాట నేను రక్షిస్తున్నట్టుంది అని అనుకున్నాను నేను. ఏమైపోతుందంటే మనం నిరంతరం కూడా పట్టుకున్నది ఏకో నారాయణ. అంటే మీరు విన్నారా, బాబా గారు కూడా అల్లా మాలిక్ ఏక్ హే అంటారు ఆయన. అంటే ఈ ప్రపంచం మనం ఏది పట్టుకున్నా ఏదో ఒక మాటతో ఏదో ఒక నామంతో మనం తరించి ఇహపరాలను సాధించవచ్చు. మనల్ని లాగేవారు లాగుతూ ఉంటారు వెనక్కి, మనం అసలు వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే వయసు అయిపోయాక భక్తి చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం తాజా పూలతో ఎందుకు పూజ చేస్తున్నాం, వాడిపోయిన పూలతో పూజ ఎందుకు చేయట్లేదు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఒంట్లో శక్తి ఉండగానే పూజ చేయాలన్న దానికి గుర్తుగా మనం తాజా పూలతో పూజ చేస్తున్నాం. అంటే మన ఒంట్లో ఓపిక, జ్ఞాపశక్తి, చురుకుతనం ఉన్నప్పుడే మనం దైవానికి దగ్గరగా ఉండాలి. ఒక క్షేత్ర దర్శనానికైనా, ఒక దైవికమైన మాట వినడానికైనా, చెప్పడానికైనా, ఒక మాట మాట్లాడాలంటే అదో భాగం నుంచి శక్తి ఊర్ధముఖ చలనం చేసి అది వాయు రూపంలో బయటకు రావాలి. ఎంత శక్తి ఉంటేనే కానీ ఒక మాట వస్తుందా చెప్పండి. అలాంటి శక్తిని మనం సాధనా రూపంగా మార్చుకోవాలి, ఇహపరాలను పొందాలి. మరుజన్మ లేనటువంటి శాశ్వత హరిసన్నిధి చేరేటటువంటి దృఢ చిత్తం ప్రతి ఒక్కరికి ఉండాలి. వయసు అయిపోయాక పూజ చేద్దాం అన్నది కరెక్ట్ కాదు. శక్తి ఉండగా పూజ చేయడం అనేది కరెక్ట్. శక్తి ఉండగానే సాధన చేయండి. హరి ఒక్క కృపకు పాత్రలు అవ్వండి. ఈ కాన్సెప్ట్ నచ్చితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.